Hi students, in this session I am going to explain you the Kirchhoff equation and Hess law. First we will look into Kirchhoff equation. Kirchhoff equation మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ హీట్ ఆఫ్ రియాక్షన్ లేదా ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. సపోజ్ ఒక రియాక్షన్ తీసుకున్నాం, A ప్లస్ బి ఈక్వల్ టు గివ్స్ రైజ్ టు C ప్లస్ డి అనే రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఈ టోటల్ రియాక్షన్ ఎంథాల్పీ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? అంటే ఎనీ సబ్స్టెన్స్ అంటే రియాక్టెంట్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఎనీ సబ్స్టెన్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకు అక్కడ హీట్ ఆఫ్ రియాక్షన్ కూడా చేంజ్ అవుతుంది లేదా ఇంక్రీజ్ అవుతుంది. అది కాన్సెప్ట్ అనమాట ఇక్కడ చెప్పేది. అంటే ఏంటి, ఇఫ్ ఎనీ సబ్స్టెన్స్ టెంపరేచర్ ఈజ్ చేంజ్డ్ దెన్ ద ఎంథాల్పీ ఆఫ్ హోల్ రియాక్షన్ విల్ ఆల్సో చేంజ్. ఓకే, దానికి రియాక్షన్ లేదా దానికి ఈక్వేషన్ మనం ఎలా డెరైవ్ చేస్తామంటే ఫస్ట్ లెట్ us కన్సిడర్ రియాక్షన్ అక్కరింగ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ప్రెషర్లో మనకు ఒక రియాక్షన్ జరుగుతుందంటే దాని ఎంథాల్పీ చేంజ్ దేంతో ఇండికేట్ చేస్తాం? డెల్టా హెచ్. డెల్టా హెచ్ ఈక్వల్ టు HP minus HR is nothing but ఎంథాల్పీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్. ఈ డెరివేషన్ అంతా కూడా మనం ఇంత ఎర్లియర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. స్టార్టింగ్ విత్ దిస్ రియాక్షన్ ఏం చేయాలంటే ఇప్పుడు కిర్చాఫ్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేయాలి. సో దీన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి? టెంపరేచరే కదా అబ్జర్వ్ చేయాలి. దాని చేంజెస్ బట్టే కదా మన కిర్చాఫ్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. సో డెల్టా హెచ్ బై డో టీ బై టీ dou delta H by dou T at constant pressure, dou H by dou T at constant pressure minus అంటే ఈ వాల్యూస్ని నేను డెరైవ్ చేశాను, డిఫరెన్షియేట్ చేశాను. బట్ వీ నో ఫ్రమ్ ద హీట్ కెపాసిటీస్ ఆర్ మోలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈక్వల్ టు dou H by dou T. ఇది కూడా ఒక సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సిపి అంటే ఇది వచ్చి మనకి సిపి అవుతుంది. సో సిపి ఈ వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూట్ చేశాను, ఈక్వేషన్ 1. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమొచ్చింది? డో హెచ్ బై డో టీ అంటే సిపి ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే హీట్ కెపాసిటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన హీట్ కెపాసిటీస్ ఆఫ్ రియాక్టెంట్స్. అంటే దీని డిఫరెన్స్ని ఎలా రాయొచ్చు? డెల్టా సిపి. ఓకే, హీట్ కెపాసిటీస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ విల్ బి డెల్టా సిపి, రైట్? ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఇంటిగ్రేటింగ్ అబౌవ్ దిస్ డి డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా సిపి ఇంటూ డిటి. మనకి ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది, రైట్? డో డెల్టా హెచ్ బై డో టీ ఈక్వల్ టు డెల్టా సిపి కదా, దాన్ని డిటీని పంపిస్తే డెల్టా సిపి ఇంటూ డిటి. ఓకే, సో ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే విత్ ఇన్ ద ప్రాపర్ లిమిట్స్ మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అంటే ఏం అప్లై చేస్తాం ఇంటిగ్రేషన్లో కూడా? ఇక్కడ లిమిట్స్ టెంపరేచర్ డిఫరెన్సే కాబట్టి T1 T2 T డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా సిపి T1 T2 డిటి, రైట్? ఇప్పుడు మనం ఇంటిగ్రల్ తీసామనుకోండి, లిమిట్స్ అప్లై చేస్తే ఎలా వస్తుంది? డెల్టా హెచ్ T2 minus delta H T1 equal to delta Cp into T2 minus T1. సో దీన్ని బట్టి Cp ఈక్వల్ టు ఫైనల్గా ఏం రాసుకోవచ్చు? Cp లేదా డెల్టా హెచ్ T2 మైనస్ డెల్టా హెచ్ T1 డివైడెడ్ బై T2 మైనస్ T1 ఈక్వల్ టు డెల్టా Cp. This is the final equation. This is the Kirchhoff equation. Okay, ఈ Kirchhoff equation ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి? చేంజ్ ఇన్ హీట్ ఆఫ్ రియాక్షన్ డ్యూ టు పర్ డిగ్రీ చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే ఇది హీట్ చేంజ్ T1 నుంచి T2 1 డిగ్రీ అనుకుందాం. డిగ్రీ చేంజ్ 1 డిగ్రీ అయినప్పుడు ఆ హీట్ చేంజ్ అనేది ఓకే ఈజ్ ఈక్వల్ టు ద హీట్ కెపాసిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఈ డెల్టా సిపి అనేది ఏంటి? హీట్ కెపాసిటీస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ అనమాట. ఇది కిర్చాఫ్ ఈక్వేషన్. ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఎక్కడ? కాన్స్టెంట్ ప్రెషర్ కదా. సో కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఈ రియాక్షన్ ఎలా అవుతుందంటే డెల్టా ఈ T2 మైనస్ డెల్టా ఈ T1 డివైడెడ్ బై T2 minus T1 equal to delta Cv. At constant volume enthalpy of reaction, energy of reaction మనం ఎలా చెప్పుకుంటాం? డెల్టా E కదా, లేదా E. ఓకే, దిస్ ఇస్ Kirchhoff equation at constant pressure, Kirchhoff equation at constant volume. సో Hess law
హెస్ లా ఇస్ గివెన్ బై సైంటిస్ట్ హెస్. అకార్డింగ్ టు దిస్ లా ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ తీసుకున్నప్పుడు అది డైరెక్ట్గా జరగచ్చు, అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఒక స్టెప్లో జరగచ్చు. ఇన్ ది సేమ్ వే 2 or 3 or 4 సీక్వెన్షియల్ స్టెప్స్లో కూడా మనకి రియాక్షన్ కంప్లీట్ అవ్వచ్చు అనమాట. సో అలా జరిగినప్పుడు డెల్టా హెచ్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని, ఎలా డిఫైన్ చేయాలని హెస్లా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సపోజ్ ఏ అనే రియాక్టెంట్ డీలా కన్వర్ట్ అయ్యింది అనుకుంటే, సో కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ మనకి 3 స్టెప్స్లో జరిగింది అనుకుంటే, ఆ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఎంథాల్ఫీ వెన్ ఏ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు బి ఫస్ట్ డెల్టా హెచ్1, ఇది 1 రియాక్షన్. సెకండ్ స్టెప్లో ఈ బి మళ్ళీ సిగా కన్వర్ట్ అయింది, దాని ఎంథాల్ఫీ చేంజ్ డెల్టా హెచ్2. అదే సి మళ్ళీ డిగా కన్వర్ట్ అయింది ఫైనల్గా, అక్కడ దాని ఎంథాల్ఫీ డెల్టా హెచ్3 అనుకుంటే, ఈ ఎంథాల్ఫీ ఆఫ్ హోల్ రియాక్షన్ ఏమవుతుందంటే డెల్టా హెచ్ స్టెప్స్ ఈక్వల్ టు హోల్ స్టెప్స్ ఈక్వల్ టు, లేదా రియాక్షన్ ఈక్వల్ టు డెల్టా హెచ్1 ప్లస్ డెల్టా హెచ్2 ప్లస్ డెల్టా హెచ్3. అంటే ఎంథాల్ఫీ ఆఫ్ రియాక్షన్ అనేది దాని ఇంటర్మీడియట్ స్టెప్స్ మీద లేదా పాత్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ ఓన్లీ. సో ఇన్ దాట్ వే డెల్టా హెచ్ ఈక్వల్ టు హోల్ మనకి ఈ డిఫరెంట్ స్టెప్స్లో ఉన్న ఎంథాల్ఫీ సమ్మేషన్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఏంటిది, డెల్టా హెచ్ స్టెప్స్ అనేది ఏ టు డి ఓవరాల్ ఎంథాల్ఫీ. ఓకే, సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ మనకి రివర్స్ జరిగింది అంటే డి అనే ప్రోడక్ట్ మళ్ళీ మనకి ఏగా కన్వర్ట్ అయ్యింది అనుకోండి. సో ఇప్పుడు దాన్ని ఏమంటామంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు డైరెక్ట్. సో డెల్టా హెచ్ అనుకుందాం, డెల్టా హెచ్ డైరెక్ట్ అనుకుంటే ఇప్పుడు ఈ డెల్టా హెచ్ స్టెప్స్ ప్లస్ డెల్టా హెచ్ డైరెక్ట్ ఈక్వల్ టు 0. అంటే సింప్లీ అంటే మనకి కెమికల్ రియాక్షన్ డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో జరిగిన లేదా సెవరల్ స్టెప్స్లో జరిగిన ఓవరాల్ ఎంథాల్ఫీ అనేది మనకి ఈక్వల్ వాల్యూ వస్తుంది, బట్ విత్ డిఫరెన్స్ అండ్ వై, బికాజ్ ఇప్పుడు డెల్టా హెచ్ స్టెప్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈక్వల్ టు మైనస్ డెల్టా హెచ్ డైరెక్ట్. సో మైనస్ సైన్ ఒకటే వస్తుంది అనమాట, ఎందుకంటే అది రివర్స్ అవుతుంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ హెస్ లా. దీన్ని మనం ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో హెస్ లాకి ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ కార్బన్ అండ్ ఆక్సిజన్, రైట్. ఇది 2 మెథడ్స్లో మనకు జరుగుతుంది. ఫస్ట్ మెథడ్ తీసుకుంటే కార్బన్ సాలిడ్ ఆక్సిజన్తో మనకు ఆక్సిడైజ్ అయ్యి డైరెక్ట్లీ CO2 ఫామ్ చేస్తుంది విత్ 94 kcal హీట్ ఎవాల్వేషన్. సో ఇక్కడ హీట్ ఎవాల్వ్ అయింది కాబట్టి డెల్టా హెచ్ విల్ బి నెగటివ్, ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు ఇదే రియాక్షన్ మనకి 2 కాన్సిక్వెంట్ స్టెప్స్లో జరిగినప్పుడు అక్కడ ఉండే డెల్టా హెచ్ అనేది దీనికి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇది ఫస్ట్ ఏ అనే స్టెప్లో ఏమవుతుందంటే ఫస్ట్ కార్బన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్. సో ఈ రియాక్షన్ కార్బన్ ప్లస్ half O2 గివ్స్ రైజ్ టు CO గ్యాస్. ఇప్పుడు ఈ రియాక్షన్కి డెల్టా హెచ్ ఏ ఈక్వల్ టు -26.0 kcal. ఓకే, అలాగే ఇక్కడ ఫామ్ అయిన CO గ్యాస్ అగైన్ ఆక్సిడైజ్ అయ్యి మనకి CO2 ఫామ్ అవుతుందంటే డైరెక్ట్గా ఫామ్ అవ్వకుండా కాన్సిక్వెంట్ స్టెప్స్లో మనకి ఫామ్ అవుతుంది అనమాట, లేదా సీక్వెన్షియల్ స్టెప్స్లో మనకి ఫామ్ అవుతుంది. అప్పుడు డెల్టా హెచ్ ఆఫ్ బి దిస్ రియాక్షన్ విల్ బి -68.0 kcal. సో ఇప్పుడు టోటల్ ఎంథాల్ఫీ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుందంటే డెల్టా హెచ్ఏ డెల్టా హెచ్బి సమ్మేషన్ అవుతుంది. సో డెల్టా హెచ్ఏ ప్లస్ డెల్టా హెచ్బి ఎంత అయింది మనకి, అగైన్ -94.0 kcal. అంటే ఇక్కడ డెల్టా హెచ్ in single reaction when the product is formed in single reaction and delta H when products are formed in several steps మనకి రెండు సేమ్ అయ్యాయా లేదా. ఓకే, దిస్ ఈస్ ద హెస్ లా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమోనియం క్లోరైడ్ ఫార్మేషన్ ఫ్రమ్ అమోనియా అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది కూడా ఫస్ట్ మెథడ్లో ఒక 2 స్టెప్స్ నుంచి ఫామ్ అవుతుంది ఆ డెల్టా హెచ్ సమ్మేషన్. నెక్స్ట్ మెథడ్లో 3 స్టెప్స్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. అంటే సెవెరల్ స్టెప్స్లో జరిగినప్పుడు కూడా ఎన్ని స్టెప్స్లో, ఒక మెథడ్లో 2 స్టెప్స్, ఇంకొక మెథడ్లో 3 స్టెప్స్, అనదర్ మెథడ్లో 4 స్టెప్స్, ఎన్ని మెథడ్స్ అయినా సరే అన్ని మెథడ్స్లో కూడా ఓవరాల్ ఎంథాల్ఫీ అనేది మనకి అన్నింటిలో కూడా ఈక్వల్ రావాలి, అదే హెస్లా. ఓకే, సో ఇప్పుడు ఈ హెస్లా నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి అంటే, సో మెయిన్ దీంట్లో ఎందుకు యూజ్ చేస్తారంటే డిటర్మినేషన్ ఆఫ్ ఎంథాల్ఫీస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్లో రియాక్షన్స్. అంటే స్లో రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎంథాల్ఫీని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే స్లోగా సెవెరల్ స్టెప్లో ఒక్కొక్క స్టెప్ మనకి స్లో ఉంటుందన్నమాట, టైం టేకింగ్ కైనెటిక్స్లో చాప్టర్లో కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి స్లో రియాక్షన్స్ ఎంథాల్ఫీస్ ఈజీగా కనుక్కోవచ్చు. అలాగే డిటర్మినేషన్ ఆఫ్ రెసినెన్స్ ఎనర్జీ కూడా కనుక్కోవచ్చు ఆఫ్ కాంపౌండ్స్. అలాగే లాటిస్ ఎనర్జీ, అంటే ఒక ఎల్లోట్రోపిక్ ఫామ్ నుంచి ఇంకొక ఎల్లోట్రోపిక్ ఫామ్కి చేంజ్ అయినప్పుడు కాంపౌండ్స్ ఎంథాల్ఫీ ఎలా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే హెస్లా అప్లికేషన్స్. ఓకే, this is what about HES law and applications and examples. Thanks for watching. Please subscribe my channel.